వాల్మీకి మహర్షి ఆశ్రమం తమసా నది ఒడ్డున ఉంది. ఆయన గొప్ప మహర్షి, తపస్సంపన్నుడు. ఆయనకు ఎంతోమంది శిష్యులు ఉండేవారు. అందులో ముఖ్యుడు భరద్వాజుడు. గురువుగారంటే భరద్వాజునికి ఎంతో ప్రేమ. ఆయనను విడిచి ఒక్క క్షణం కూడా ఉండేవాడు కాదు. వాల్మీకి కూడా భరద్వాజుని పుత్రవాత్సల్యంతో చూసేవాడు. గురువుగారి ఆంతర్యాన్ని తెలుసుకుని సంచరించేవాడు భరద్వాజుడు. వాల్మీకి కూడా శిష్యుని అభిమతాన్ని గుర్తించి విజ్ఞాన విద్య బోధ చేస్తుండేవాడు. గురు శిష్యుల మధ్య అనుబంధం మధురాతి మధురం. ఆశ్రమ ఆచారాలు, కట్టుబాట్లు చాలా కఠినంగా ఉండేవి. ఆ విధంగానే శిష్యకోటి నడుచుకునేవారు. సూర్యోదయానికి ముందే నిద్రలేవడం, కాలకృత్యాలు తీర్చుకుని కొంతసేపు తపోనిష్టలో గడిపి తరువాత వేదాంత పాఠం, తరువాత దొరికిన కందమూలాలు తిని ఆకలి తీర్చుకోవడం, మరలా శాస్త్రాధ్యయనం, ఆశ్రమ పరిశుభ్రతకు సాయం, సంధ్యావిధి, రాత్రులయందు దర్శన పఠనం ఇవన్నీ ఆశ్రమాల్లో జరిగే నిత్యకృత్యాలు. ప్రతినిత్యము ఈ పఠనా విధానంలో ఏ లోపం వచ్చేది కాదు. ఎలాంటి విఘ్నాలు కలిగేవి కావు. ఇది వారి దినచర్య. ఒకరోజు వాల్మీకి భరద్వాజుని వెంట తీసుకుని అడవియందు నడుచు వెళ్తూ ఉన్నాడు. కొంత దూరంలో ఒక చెట్టు పైన క్రౌంచ పక్షుల జంట ప్రేమగా సరసాలాడుకుంటూ ఉన్నాయి. ఆ పక్షుల జంట అన్యోన్య దాంపత్యం, మాలిన్యం లేని ప్రేమ, జంట విడువని ఆరాధన చూడముచ్చటగా ఉన్నాయి. అవి ఆనందంతో మధురంగా పాట పాడుకుంటున్నవి. ఎంతో ప్రేమతో ఉన్న ఆ జంటను చూస్తూ ముగ్ధుడై వాటిని చూస్తూ నిలబడిపోయాడు. ఆ సమయంలో ఒక కిరాతకుడు అటు వచ్చి జంట పక్షుల్లో ఒకదానికి గురి చూసి బాణం వదిలాడు. మగపక్షి బాణం దెబ్బకు గిలగిలా తన్నుకుని ప్రాణాలు విడిచింది. ఆడపక్షి విలవిలలాడుతూ ఉంది. కన్నీరు మున్నూరుగా ఏడ్చింది. ఆ శోకానికి అంతే లేదు. ఆ దృశ్యాన్ని చూసిన వాల్మీకి మహర్షి హృదయం ద్రవించింది. కంటనీరు స్రవించింది. విషాదంతో నోట మాట కవితి అయి ఒక శ్లోకం ఆవిర్భవించింది. మహర్షి నోటి నుండి ఈ మాటలు వెలువడిన వెంటనే బోయవాడు మరణించాడు. అది అక్షరశక్తి శబ్దపరంగా మారి బోయవాడికి తగిలాయి. మరణం ప్రాప్తించింది. త్రికరణ శుద్ధిగల మహర్షుల మాట వేదబాట. ఈ శ్లోకంలో 2 అర్థాలు ఉన్నవి. ఒకటి బాహ్యార్థం, రెండవది అంతరార్థం. ఓ కిరాతకుడా, మన్మథ క్రీడా పారవస్యంతో ఉన్న క్రౌంచ పక్షుల జంటలో ఒకదాన్ని చంపినావు గనుక నీవు మరణం చెందెదవు అన్నాడు. అది బాహ్యార్థం. రెండవది కామమోహితుడై స్వైర విహారం చేసిన ఒక అధముణ్ణి వధించావు గనుక శ్రీమన్నారాయణ స్వరూపుడైన శ్రీరామచంద్ర నీకు శుభం కలుగగలదు. ఇది రామాయణార్థం. అది ఏ పరమార్థం. ఈ విధంగా ఆ మహర్షి నోటి నుండి వెలువడిన శ్లోకంలో 2 అర్థాలను ఇమిడ్చాడు. ఒకటి బోయవాడికి శాపం, రెండవది శ్రీరామునికి ప్రశంసావరం. ఈ విధమైన మాటలు తన నోట రాగానే ఏమిటి ఇలా జరిగింది అని దానిని మరలా మరలా మననం చేసుకుంటూ ముందుకు అడుగు వేయబోయాడు. ఇంతలో అక్కడికి త్రిలోక సంచారి అయిన నారదుడు నారాయణ అంటూ ప్రత్యక్షమయ్యాడు. వాల్మీకి మహర్షికి నమస్కరించాడు. అప్పుడు నారదుడు ఈ విధంగా అన్నాడు. మహర్షి, నీవు సహృదయుడవై పలికిన శ్లోకం ఒక మహాయజ్ఞానికి నాంది కాగలదు. 4 పాదాలు గల ఒక శ్లోకం చెప్పి యజ్ఞకర్తవయ్యావు నీవు. అట్లే ఆదికవివి నీవే, కవులలో మొదటివాడివి నీవే. ఇక ఆలస్యం చేయక ఆ శ్రీరామచంద్రమూర్తి దివ్యగాథ రామకథను వ్రాయి. అది త్రిలోక పూజితమవుతుంది. మానవలోకంలో మనుషులు ఉన్నంతకాలం, నీరు, ఎండ, గాలి, వెలుతురు ఉన్నంతకాలం, సముద్రాలు, కొండలు ఉన్నంతకాలం ఆ కథ అజరామరముగా వెలుగుతోంది. ఆ గ్రంథము అందరి చేత అన్ని కాలాల వారు కూడా పారాయణ చేసే ఆదికావ్యమై విరజిల్లుతుంది. శ్రీరాముడు ఆదర్శ పురుషునిగా రూపుదిద్దుకున్న ధర్మమూర్తి, సదాచార సంపన్నుడు, మహాపరాక్రమశాలి, ధీరుడు, వీరుడు, అనుగ్రహ దక్షుడు, సత్యవచనశీలి, ఏకపత్నీవ్రత, నియమనిష్టాగరిష్ఠుడు, తండ్రి మాట జవదాటని పుత్రరత్నం, ఆడిన మాట తప్పని ధర్మశాలి, రావణాది దుష్టరాక్షస గణములను వధించి
ధర్మపాలన చేసిన ధర్మాత్ముడు, మూడు లోకాలకు సుఖశాంతులు ప్రసాదించిన అవతారమూర్తి. ఆయనే శ్రీ మహావిష్ణువు. అలాంటి మహనీయుని దివ్య చరిత్ర వ్రాసి అక్షర తపస్వివి కమ్ము అని నారదుడు అంతరార్థనమయ్యాడు. నారద మహర్షి మాటలు వాల్మీకిని కొంత ఆలోచింపచేసినవి. శ్రీరామ కథను మననం చేసుకుంటూ భరద్వాజునితో ముచ్చటిస్తూ ఆశ్రమం చేరాడు. ఆశ్రమం ముందు లోకకర్త అయిన బ్రహ్మదేవుడు ప్రత్యక్షమయ్యాడు. బ్రహ్మను చూసిన వాల్మీకి ఆయన నమస్కరించి, దేవాది దేవా, నీ సాక్షాత్కారం వలన మా జీవితాలు ధన్యమైనవి దేవా అన్నాడు వాల్మీకి. అప్పుడు చతుర్ముఖ బ్రహ్మ, మహర్షి, నీవి జీవితమంతా ధన్యతగాంచే మహాకార్యము నీపై ఉన్నది. అంతర్ముఖుడవై ఇన్నాళ్ళు చేసిన తపస్సు ఒక ఎత్తు. ఇప్పుడు నీవు వ్రాయబోయే లోక సంబంధము పూజనీయము అయినటువంటి గ్రంథరాజము రామాయణం అంతా ఒక ఎత్తు. ఆ కావ్య రచనతో నీవు గొప్ప అక్షర యశస్సును ఆర్జిస్తావు. నారదుడు చెప్పినట్లు శ్రీరామ కథను నీవు కావ్యంగా వ్రాయగల సమర్థుడువు. ఈ గ్రంథరచనతో నీవు దేవ, పితృ, సమాజ రుణాలను తీర్చుకున్న వాడవవుతావు. ఎందువలన అంటే శ్రీరాముడు సాక్షాత్తు శ్రీమన్నారాయణుడు, అవతార పురుషుడు. ఆయన చరిత్ర కథగా వ్రాయడం దేవరుణ విముక్తికి మార్గం. కావ్యరచనతో నీవు ఆర్జించే కీర్తి వల్ల పితృరుణం తీరుతుంది. శ్రీరామ కథ అంతా నీ కళ్ళ ముందు కనిపించే విధంగా ఉండేందుకు గాను వాని అంశను నీ యందు ఉంచుతున్నాను. ఈ కథలో నీవు వ్రాసే ఏ మాట అసత్యం కాదు. సందేహించక శ్రీరామ కథకు త్వరగా శ్రీకారం చుట్టు అని బ్రహ్మ వాల్మీకి మహర్షికి హితోపదేశం చేసి ఆయన అంతరార్థనమయ్యాడు. చతుర్ముఖ బ్రహ్మ వరం చేత రామాయణ రచనకు పూనుకొని చదివేవారికి అనుకూలంగా 7 కాండాలుగా విభజించి వ్రాశాడు. ప్రతిరోజు వాల్మీకి మహర్షి శ్లోకాలు చెప్పగా వాటిని భరద్వాజుడు వ్రాసేవాడు. ఆ విధంగా వ్రాసిన శ్లోకాలే రామాయణం అయ్యింది. వాల్మీకి ఆదికవి అయినాడు. అది ఏ రామాయణము. ఆ రామాయణ కథను పూర్తిగా మనం తెలుసుకుందాం. ఎందరో సూర్యవంశరాజులు మన భారతదేశాన్ని పాలించారు. హరిశ్చంద్రుడు, దిలీపుడు, రఘుమహారాజు ఈ వంశస్థులే. రఘుమహారాజు పేరున ఈ వంశం రఘువంశం అని పేరు. అటువంటి దివ్య చరిత్ర గల రఘువంశ చక్రవర్తులలో దశరథుడు ముఖ్యుడు. సరయూ నది తీరాన గల అయోధ్య నగరాన్ని రాజధానిగా చేసుకుని ఆయన పరిపాలన సాగిస్తున్నాడు. ఆయనకు 3 భార్యలు. వారి పేర్లు కౌసల్య, సుమిత్ర, కైకేయి. ఆయన ఆస్థానంలో సకల శాస్త్ర మర్యాదలు తెలిసిన పురోహితులు 3 ఉండేవారు. వారు వశిష్ఠుడు, వామదేవుడు, జాబాలి. వీరిలో వశిష్ఠుడు రఘువంశానికి కులగురువు. వామదేవుడు ధర్మాధర్మ నిర్ణయం చేయగల న్యాయశాస్త్రవేత్త. జాబాలి కూడా అన్ని నియమాలు తెలిసిన యోగ్యుడు. వీరి 3 సూచనలతో దశరథుడు రాజ్యపాలన చేసేవాడు. అయోధ్య రాజ్యానికి 8 మంది మంత్రులు. వారందరూ రాజనీతి కోవిదులే. వారిలో సుమంతుడు ముఖ్యుడు. రాజ్యానికి ఎటువంటి సమస్యలు లేవు. ప్రజలు సిరి సంపదలతో తులతూగుతున్నారు. అకాల మరణాలు లేవు. అవినీతి లేదు. కరువు కాటకాలు లేవు. సరైన కాలంలో వానలు పడేవి. ఎటువంటి వైపరీత్యాలు లేని సుభిక్ష రాజ్యంగా పేరు పొందింది. దశరథ మహారాజు అన్ని రాజభోగాలు అనుభవించినవాడు. పట్టమహిషి కౌసల్య రఘువంశరాజుల కీర్తికే మకుటాయ మౌనంగా మెలిగేది. సుమిత్ర భర్తతోనూ సవతలతోనూ సరళ స్వభావంతో ఉండేది. కైకేయి కౌసల్య పట్ల, సుమిత్ర పట్ల ఆప్యాయతాభావంతో, భర్త పట్ల అనురాగంతో మసలేది. ఈ విధంగా దశరథ మహారాజుకు ఏ లోటు లేదు, ఏ సమస్య లేదు. కానీ పుత్రులు లేని కొరత ఆయనను వేధిస్తూ ఉండేది. పుత్ర సంతానం కోసం పరితపిస్తున్న దశరథ మహారాజు కులగురువైన వశిష్ఠుల వారి అనుమతితో అశ్వమేధ యాగం చేయాలని నిర్ణయించుకున్నాడు. ఈ యాగం చాలా పెద్ద క్రతువు. రాజగురువు వశిష్ఠుడు, రాజపురోహితులు వామదేవుడు, మంత్రులు అశ్వమేధ యాగంకు కావలసిన అన్ని ఏర్పాట్లు చేయడం ప్రారంభించారు.
సరయూ నది తీరంలో యజ్ఞశాలను నిర్మించారు. శ్రేష్టమైన తెల్లని అశ్వానికి ఆభరణాలు, పట్టు వస్త్రాలు అలంకరించారు. దీక్షా వస్త్రధారుడైన దశరథ మహారాజు అశ్వానికి పూజ నిర్వహించాడు. సమర్థులు, వీరులైన సైనికులను అశ్వంతో పాటు పంపాడు. 24వ మహాయుగ పరిభ్రమణ కాలం త్రేత ద్వాపర యుగ సంధికాలంలో రావణాసురుడు జన్మించి లంకా నగరాన్ని రాజ్యంగా చేసుకుని పరమ శివభక్తుడై ఆర్యులను హింసించసాగాడు. అతడి ఆగడాలకు సాధు సజ్జనులు అల్లాడిపోతూ ఉన్నారు. దేవతలు భయకంపితులయ్యారు. నవగ్రహాలు అతను చెప్పినట్లు వినే దశ దాపురించింది. అష్టదిక్పాలకులు, నవనిధులు, కులపర్వతాలు, సప్త సముద్రముల అతని చేత ఆజ్ఞలు శిరసావహించి సంచరించే స్థితికి దిగజారాయి. మదోన్మతుడైన రావణుని గర్వం అణచగలిగేవాడే లేకపోయాడు. అప్పుడు దేవతలు బ్రహ్మను వెంట పెట్టుకుని వైకుంఠానికి వెళ్ళాడు. శ్రీమన్నారాయణుడు శేషపాన్పుపై పరుండి యోగ నిద్రలో ఉన్నాడు. మహాలక్ష్మి ఆయన పాదాలు ఒత్తుతున్నది. దేవతలు ఆ దివ్య మంగళస్వామిని దర్శించి ప్రార్థించి ఇలా అన్నారు: మహానుభావ, దేవతలకు సత్పురుషులకు విపత్తు కలిగినప్పుడల్లా అవతరించి దుష్టుల్ని శిక్షిస్తున్నావు. కల్పాంతరాలలో మత్స్యావతారం ఎత్తావు. సోమకాసురుని సంహరించి వేదాల్ని తెచ్చి బ్రహ్మకు ఇచ్చావు. క్షీరసాగర మదన వేళ మందర పర్వతం మునిగిపోకుండా కూర్మావతారం ఎత్తి దాన్ని పైకెత్తి అమృత సాధనకు సహకరించావు. వరాహావతారం ఎత్తి హిరణ్యాక్షుని సంహరించి భూదేవిని ఉద్ధరించావు. వామనమూర్తివై ప్రభవించి బలిని పాతాళానికి త్రొక్కి దేవతలను కాపాడావు. పరశురాముడివై పుట్టి బలగర్వితులైన రాజుల గర్వం అణిచావు. ఇప్పుడు రావణుని వల్ల బాధలు పడుతున్న మమ్ములను నీవే కాపాడాలి అని వేడుకున్నారు. దేవతల మొరవిని శ్రీహరి ఏమీ మాట్లాడలేదు. కానీ బ్రహ్మవైపు సాభిప్రాయంగా చూశాడు. అప్పుడు బ్రహ్మదేవుడు దేవతలతో, దేవతలారా, శ్రీహరి మనపై కరుణించాడు. ఆయన మానవ అవతారం ఎత్తనున్నాడు. దీనికి కారణం లేకపోలేదు. ఘోరమైన తపస్సు చేసిన రావణుడు దేవతల వల్ల తనకు ప్రాణపాయం లేకుండా చేయమని కోరాడు తప్ప మానవుల వల్ల అపాయం ఉంటుందని ఊహించలేకపోయాడు. అందుచేత శ్రీ మహావిష్ణువు భూలోకంలో రామావతారం ఎత్తి రాక్షస సంహారం చేయాలని సంకల్పించాడు. మీరందరూ మీ మీ అంశలతో మానవులుగా జన్మించండి. నేను నా అంశతో జాంబవంతునిగా అవతరిస్తాను అని తెలియజేశాడు. బ్రహ్మ మాటలు విని దేవతలు ఎంతో సంతోషించారు. తమ కష్టాలు గట్టెక్కే సమయం రానున్నదని తృప్తిపడ్డారు. వాయువు అంశచే అంజనీదేవి యందు ఆంజనేయుడు, సూర్యుని అంశచే సుగ్రీవుడు, ఇంద్రుని అంశచే వాలి, దేవశిల్పి మయుని అంశచే నలుడు ఇలా భూలోకంలో దేవ విభూతి మానవ రూపంలో జన్మించాలని నిర్ణయించుకున్నారు. మహావిష్ణువు అవతరించే శుభగడియకై అందరూ నిరీక్షిస్తున్నారు. ఆ సమయం రానే వచ్చింది. అదే దశరథుని పుత్రకామిష్టి యాగ ముహూర్తం. పుత్రకామిష్టి. అశ్వమేధ యాగం నిర్విఘ్నంగా సాగుతుంది. ఇక దీక్ష ముగిసే కాలం సమీపించింది. రథసారథి సుమంతుడు దశరథ మహారాజుతో, మహారాజా, పుత్రార్థి అయిన వాడు పుత్రకామిష్టి చేయాలని శాస్త్ర విధులు అంటున్నారు. అశ్వమేధంతో పాటు ఆ యజ్ఞాన్ని కూడా నిర్వర్తించండి. మీరు అనుకున్న కార్యం నెరవేరుతుంది. శాంతాదేవి భర్త ఋష్యశృంగుల వారు ఆ యాగవిధి కూలంకషంగా తెలిసినవాడు. ఆయన అంగదేశాధిపతి అయిన రోమపాదరాజు వద్ద ఋష్యశృంగుల వారు ఉన్నారు. ఆయన అడుగు పెట్టడంతో అక్కడ వర్షాలు పడి కరువు తీరిందని విన్నాం కదా. అంతటి దివ్యశక్తి సంపన్నులైన ఆ మహర్షిని ఆహ్వానించి ఈ పుత్రకామిష్టిని జరిపిద్దాం అన్నాడు. దూరదృష్టితో సుమంతుడు చేసిన సూచన దశరథ మహారాజుకు నచ్చింది. వెంటనే లేఖ వ్రాయించి రోమపాద మహారాజుకు విషయం తెలియజేశాడు. త్రికాలవేత్త అయిన ఋష్యశృంగుడు రామావతారానికి తన వంతు కృషి చేయాలని సంకల్పించి శాంతాదేవితో సహా అయోధ్యకు తరలి వచ్చాడు. దశరథుడు ఋష్యశృంగుని గౌరవంగా స్వాగత సత్కారాలు చేశాడు.
ఋష్యశృంగుని సూచన సలహాలను అనుసరించి పుత్రకామేష్టి ఏర్పాట్లు పూర్తి అయ్యాయి. దశరథుడు కర్త అయ్యాడు. వశిష్ఠుడు బ్రహ్మస్థానం అలంకరించాడు. దశరథుడు కౌసల్య, సుమిత్ర, కైకేయులతో కలిసి శ్రద్ధాభక్తులతో యజ్ఞం నిర్వహిస్తున్నాడు. యజ్ఞఫలము పాయస పాత్ర. దశరథుడు అత్యంత భక్తి శ్రద్ధలతో నియమనిష్టలతో యజ్ఞం జరిపిస్తున్నాడు. యజ్ఞం ఆఖరు రోజున యజ్ఞపురుషుడు అగ్నిగుండం నుంచి అవతరించాడు. అతని చేతుల్లో పాయసంతో నిండిన బంగారు కలశం ఉంది. ఆ యజ్ఞపురుషుని చూచి అందరూ ఆనంద పరవశులయ్యారు. దశరథుని సంతోషానికి హద్దులు లేవు. దశరథ, నీ భక్తి శ్రద్ధలకు అమరలోకము, పితృలోకములు రెండూ సంతృప్తి చెందినవి. దానికి ఫలితంగా ఈ పాయస పాత్ర స్వీకరించు. ఆ పాయసమును నీ రాణులకు త్రాగించు. మీ గుణ రూప తేజోవంతులైన కుమారులు కలుగుతారు. అన్ని పాయస పాత్రను దశరథునికి అందించి అదృశ్యుడైనాడు యజ్ఞపురుషుడు. దశరథుడు పరమానందంతో అగ్నిగుండానికి ప్రదక్షిణం చేసి అంతఃపురానికి వెళ్ళి భార్యల ముగ్గురికి ఈ వార్త చెప్పాడు. వారి హృదయాలు ఆనందంతో ఉప్పొంగిపోయాయి. తరువాత దశరథుడు ఋష్యశృంగుని గౌరవపూర్వకంగా సన్మానించాడు. దశరథుడు యాగం విజయవంతంగా నిర్వహించిన ఋత్విజులందరినీ గౌరవించి దక్షిణలు సమర్పించి అందరికీ వీడ్కోలు ఇచ్చాడు. దశరథుడు ఆ పాత్రలోని పాయసాన్ని కౌసల్యకు, సుమిత్రకు, కైకేయికి ఇచ్చాడు. ఆ దివ్య పాయసాన్ని ముగ్గురు రాణులు భక్తి ప్రపత్తులతో సేవించారు. పాయసం సేవించిన కొద్ది కాలానికే కౌసల్య, సుమిత్ర, కైకేయి ముగ్గురు రాణులు గర్భవతులయ్యారు. వారి ఆనందానికి అంతులేదు. విషయం తెలుసుకున్న అయోధ్య ప్రజలందరూ ఆనందం ఎంత అంతా కాదు. పుత్రోదయం. కాలచక్రం పరిభ్రమించింది. కోకిల గానంతో వసంత ఋతువు ప్రవేశించింది. అది చైత్రమాస శుక్లపక్షం. పుత్ర సంతానం కోసం ఎదురుచూస్తున్న దశరథుడు రాజప్రాకారంలో అటూ ఇటూ పచారులు చేస్తున్నాడు. కౌసల్య, సుమిత్ర, కైకేయి మాతలు ప్రసవ వేదనలో ఉన్నారు. భూలోకంలోని నదీ నదాలు ప్రశాంత ప్రభలతో ప్రవహిస్తున్నాయి. పర్వతాలు తేజోకాంతులను వెదజల్లుతున్నాయి. శుభముహూర్తం సమీపించింది. నవమి తిథియందు కర్కాటక లగ్నంలో పునర్వసు నక్షత్రంలో కౌసల్యాదేవి గర్భాన శ్రీ మహావిష్ణువు జన్మించాడు. ఆ బాలుడే శ్రీరాముడు. సుమిత్రాదేవికి లక్ష్మణుడు, శత్రుఘ్నుడు, కైకేయికి భరతుడు జన్మించారు. దేవతలు దుందుబులు మ్రోగించారు. అయోధ్య నగరమంతా పుష్పవర్షం కురిసింది. దశరథుని ఆనందానికి అవధులు లేవు. పుత్రోదయమైన సంతోషంలో కనిపించిన వారికెల్లా కానుకలు ఇస్తున్నాడు. రాణులు ముగ్గురు మాతృత్వం పొందామన్న తృప్తితో బాలకులను చూసి మురిసిపోతున్నారు. కుమారులు జన్మించిన సందర్భంలో దశరథుడు పురజనులకు ధన, కనక వస్తువులు దానం చేస్తున్నాడు. ప్రజలు పండగ చేసుకుంటున్నారు. అయోధ్య నగరం అంతా దివ్యకాంతులతో శోభాయమానంగా అలంకరించారు. వానరుల పుట్టుక. లోక కళ్యాణం కోసం శ్రీ మహావిష్ణువు వైకుంఠం నుండి భూలోకానికి వచ్చి మానవమూర్తి శ్రీరామునిగా అవతారమెత్తాడు. శ్రీ మహావిష్ణువుకు సహకరించడం కోసం బ్రహ్మాది దేవతలు, గంధర్వులు భూలోకంలో జన్మించారు. బ్రహ్మదేవుడు సదాచార సంపన్నుడు అయిన జాంబవంతుణ్ణి సృష్టించాడు. ఇంద్రుడు వాలిని, సూర్యుడు సుగ్రీవుణ్ణి, కుబేరుడు గంధమానుణ్ణి, విశ్వకర్మ నలుణ్ణి, అశ్వనీ కుమారులు మైందాద్విదులను, వరుణుడు సుషేణుణ్ణి, పరజన్యుడు శరవుణ్ణి, వాయువు హనుమంతుణ్ణి వారి వారి అంశలతో జన్మింపచేశారు. వానర జాతిలో ప్రముఖుడు హనుమంతుడు. ఆయన వజ్రదేహుడు, వాయువేగం గల బలాపరాక్రమ ప్రతిభావంతుడు. వాలి, సుగ్రీవులు అన్నదమ్ములు, కిష్కింధ రాజ్యానికి రాజులు. వీరు అనేక ప్రాంతాలు ఆక్రమించి కొండల్లో, కోనల్లో వానరుల నివాసాలు ఏర్పాటు చేసుకున్నారు. నామకరణ మహోత్సవం. కుమారుల జన్మదినోత్సవముల పేరుతో దశరథ మహారాజు రాజ్య ప్రజలందరకు సంతృప్తికరంగా ధనధాన్యాలు దానం చేశాడు. ప్రజలు ఆనందంతో
పండగ జరుపుకున్నారు. దివ్య తేజస్సులతో అయోధ్య పట్టణమంతా వైకుంఠం వలె వెలుగొందింది. నిర్ణయించిన శుభముహూర్తాన దశరథుడు భార్యలతో కుమారులతో పీటలపై కూర్చున్నారు. కులగురువు వశిష్ఠుడు నలుగురికి నామకరణం చేశాడు. కౌసల్యాదేవి కొడుకు పేరు రామచంద్రుడు, కైకేయి కొడుకు పేరు భరతుడు, సుమిత్ర కొడుకులు లక్ష్మణుడు, శత్రుఘ్నుడు అని నామకరణం చేశారు. శుభలక్షణములు కలిగి దివ్య తేజస్సులతో ఆ నలుగురు అన్నదమ్ములు అల్లారు ముద్దుగా దినదిన ప్రవర్ధమానులై 5 ఏండ్ల వయసు వారైనారు. ఒకనాడు దశరథుడు తమ కులగురువైన వశిష్ఠ మహామునితో సంప్రదించి నలుగురు కుమారులకు అక్షరాభ్యాసం చేయించాడు. విద్యాభ్యాసం. ఆ విధంగా నలుగురు అన్నదమ్ములు వశిష్ఠ మహామునికి శిష్యులై వేదాంగాలు, ధనుర్విద్య, గుర్రపు స్వారీ మొదలుగా అన్ని విద్యలు కొద్ది కాలంలోనే నేర్చుకుని యవ్వనంలో అడుగుపెట్టారు. ఆ నలుగురు అన్నదమ్ములలో 2 జంటలు ఏర్పడినవి. శత్రుఘ్నునికి భరతునితో ఎక్కువ ప్రేమ ఏర్పడితే, లక్ష్మణునికి రామునిపై మరింత మమకారం ఏర్పడి అన్ని వేళలా కంటికి రెప్పలా చూచుకుంటూ రాముని వెంటనే ఉండేవాడు. దశరథునికి మాత్రం అందరికన్నా రాముడంటేనే ఎక్కువ ప్రేమ. రామునిలో దశరథుడు ప్రత్యేక తేజస్సును చూచుకునేవాడు. అందుచేతనే తన ఆశలన్నీ రామునిపై పెట్టుకుని ఎంతో మమకారం పెంచుకున్నాడు. విశ్వామిత్రుని ఆగమనం. ఒకనాడు దశరథ మహారాజు కొలువు తీరి తన మంత్ర సామంత దండనాయకులతో రాజకార్యాల గురించి చర్చిస్తూ ఉన్నాడు. ఆ సమయంలో విశ్వామిత్రుడు ఆ సభకు వస్తున్నాడని ద్వారపాలకులు వచ్చి చెప్పగా దశరథుడు మంత్రి పురోహితులతో ఎదురు వెళ్ళి నమస్కరించి సభలోకి తీసుకువచ్చి అర్ఘ్యపాద్యములను ఇచ్చి ఉచితాసనమును చూపించి గౌరవించాడు. తరువాత దశరథుడు వినయంగా తమ రాకకు కారణం సెలవీయండి మహాత్మా అని అడిగాడు. ఆ రోజుల్లో ఋషులు చేయు యాగములను రాక్షసులు పాడు చేస్తూ ఉండేవారు. ఋషులను ఎన్నో విధాలుగా హింసించేవారు. సాధుజనులను హింసించుట వారికి ఒక ఆటగా ఉంటుంది. హింసకు గురి అయిన వారిని చూసి సంతోషించేవారు. అందువలన తాను చేయు యాగమునకు ఎట్టి ఆటంకాలు కలగకుండా రక్షించుటకు శ్రీరామ లక్ష్మణులను యాగరక్షణార్థం తన వెంట పంపమని అడుగుటకు విశ్వామిత్రుల వారు వచ్చారు. అప్పుడు విశ్వామిత్రుడు, మహారాజా, నేను నీ సహాయం కోరి వచ్చాను. అది నీ వలన మాత్రమే అవుతుంది అని అడిగాడు. దశరథుడు చేతులు జోడించి, అపర సృష్టికర్తలైన తమకు నా సహాయమా? ఏమిటో చెప్పండి. తమ వంటి మహాత్ములకు సహాయం చేసే భాగ్యము నాకు కలిగినందుకు నా జన్మ చరితార్థమవుతుంది అన్నాడు. రాజా, మేము లోకరక్షణార్థం యజ్ఞం ఒకటి చేస్తున్నాము. కానీ రాక్షస బాధలు ఎక్కువగా ఉన్నందున యజ్ఞం సంపూర్ణం కావడం లేదు. అందువలన యాగరక్షణకు రాముణ్ణి నాతో పంపవలను. రాక్షసులను సంహరింపగలిగినవాడు రాముడు ఒక్కడే. యజ్ఞం పూర్తి కాగానే నీ కుమారుణ్ణి మరలా క్షేమంగా తీసుకుని వచ్చి నీకు అప్పగించగలను అని చెప్పాడు. ఆ మాటలు విన్న దశరథుడు భయముతో వణికిపోవచ్చు, మహానుభావా, నా కుమారుడు ముక్కుపచ్చలారని పసివాడు, నిండా 16 సంవత్సరములు లేవు. అటువంటి నా రాముడు రాక్షసులను ఎలా చంపగలడు? నేనెలా పంపగలను? పంపి నేనెలా జీవించగలను? రాముని బదులు నా సేనతో నేను వస్తా అన్నాడు దీనంగా. వెంటనే విశ్వామిత్రుల వారు ఆసనం నుండి లేచి, ఏ సహాయమైనా మాట తప్పకుండా చేస్తానన్నావు, మాట తప్పుతావా? ఇప్పటి వరకు సూర్యవంశంలో ఆడిన మాట తప్పిన వారు లేరు కనుక ఇంతకాలానికి సూర్యవంశ ప్రతిష్ట నీ వలన భంగము కానివ్వు. ఇక నేను వస్తాను అంటూ గబగబా వెళ్ళిపోతున్న విశ్వామిత్రుణ్ణి వశిష్ఠుడు శాంతపరిచి దశరథునితో, మహారాజా, రాముణ్ణి విశ్వామిత్రుడితో పంపండి. విశ్వామిత్రుడు మునిశ్రేష్ఠుడు, అఖండ తపశ్శాలి, మహిమాన్వితుడు, యోగ విద్యా పారంగతుడు. విశ్వామిత్రుడు వెంట ఉండగా రామునికి ఎలాంటి భయమూ లేదు. నీ కుమారుని పరాక్రమము నీకు తెలియదు, నాకు తెలుసు, విశ్వామిత్రుల వారికి తెలుసు. అందుకే మునీంద్రుడు నీ సహాయం కోరాడు అని చెప్పగా దశరథుడు వశిష్ఠుని మాటలతో తృప్తి చెంది
ధైర్యం తెచ్చుకుని రాముణ్ణి పిలిపించి, రామా, మునిశ్రేష్ఠుడైన విశ్వామిత్రుల వారు నిన్ను తనతో తీసుకుని వెళ్ళుటకు వచ్చారు. వారితో వెళ్ళి ఆయన కార్యం జయప్రదం చేయి నాయనా అని విశ్వామిత్రునికి అప్పగించాడు. ఒక్క నిమిషమైనా రాముణ్ణి విడిచి ఉండలేని లక్ష్మణుడు కూడా రాముని వెంట బయలుదేరాడు. పితృవాక్య పరిపాలకుడైన రాముడు వశిష్ఠునికి, దశరథునికి నమస్కరించి వారి ఆశీర్వాదములు పొంది రామలక్ష్మణులు విశ్వామిత్రుని వెంట ప్రయాణమైనారు.